బిగ్ బాస్ హౌస్‌లో కామనర్స్ ఆట ఎలా ఉందంటే, అందులో ఒకాయన ఇంకొకరిని అన్నపూర్ణలాగా పెట్టాలి అంటాడు. నువ్వు మాకన్నా ఎక్కువ తింటున్నావని ఇంకొకరినంటాడు. నీ బాడీ లాంగ్వేజ్ బాగా లేదు అని ఒకరినంటాడు. నామినేషన్స్‌లో కంట్రోల్ తప్పిపోయి మనుషుల మీదకి వెళ్ళిపోతాడు. నువ్వు చిరాకుగా కనపడతావు, మొహం మార్చుకుని వడ్డిస్తావు అని ఒకరినంటాడు. నామినేషన్స్‌లో ఎవరైనా ఇది నచ్చలేదు అని పాయింట్ చెప్తే, నా ఇష్టం, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, నీ ఇష్టం వచ్చినట్టు ఉండాల్సిన అవసరం లేదు అంటాడు. ఎదుటి వాళ్ళు చేస్తే బాడీ షేమింగ్ అంటాడు. ఆయన చేస్తే ఇమిటేషన్ అంటాడు. ఇంకొక కామనర్ ఏమో బర్నీ గారిని పట్టుకొని, నువ్వు స్టేజ్ పైన బిగ్ బాస్ కన్నా నీ బాక్సే ముఖ్యమన్నావు, మేమేమో మా కెరియర్స్, లైఫ్లు, ఫ్యామిలీలు వదిలిపెట్టుకొని వచ్చాము అంటాడు. ఇంకొకతనేమో ఆటలో తప్పులు చేస్తాడు, అబద్ధాలు ఆడతాడు, ఇంకా వేరే వాళ్ళ మీద అలుగుతాడు, కోప్పడతాడు. కానీ నామినేషన్స్లో మాత్రం బిహేవియర్ ఇంపార్టెంట్, ఎలా గెలిచామన్నది ఇంపార్టెంట్ కాదు అని నీతులు చెబుతాడు. ఇంకొక ఆవిడ ఉంది, తనైతే అగ్ని పరీక్షలో ప్రాంక్ చేస్తుంది, కానీ బిగ్ బాస్ స్టేజ్ పైన నువ్వు బాక్స్ కోసం డ్రామా చేశావు, అది నాకు నచ్చలేదు అని నామినేట్ చేస్తుంది. యజమానులు పని చేయొద్దు అని నాగార్జున గారు చెప్పారు అని అంటుంది, కానీ అదే నాగార్జున సారు క్యాప్టెన్ మానిటర్స్ కన్నా చాలా సుప్రీం అని చెప్తే మాత్రం వినదు. ఇంకొక ఆవిడ ఉంది, నేను ఫుడ్ ఇవ్వను, కానీ మీ ఫుడ్ నాతో షేర్ చేసుకోకపోతే మాత్రం రచ్చ రచ్చ చేస్తాను, మా గుడ్డు తింటే యుద్ధం చేస్తాము, మీ చాక్లెట్స్ చిప్స్ తింటే మాత్రం అది కామెడీ అని కొట్టి పడేస్తారు. హలో అండి, నా పేరు శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నిన్న 2 నామినేషన్స్ అయిపోయాయి కదా. ఈరోజు నామినేషన్స్ రాముగారితో స్టార్ట్. రాముగారు ఎవరిని నామినేట్ చేశారంటే పవన్ కళ్యాణ్ గారిని. ఈయన చెప్పిన ఫస్ట్ రీజన్ నిజంగానే బాగాలేదు. అదే వైబ్ అని, ర్యాపో అని, ఐ కాంటాక్ట్ అని, అవన్నీ సొల్లు రీజన్సే. అంతేకాదు బ్యాటరీస్ మార్చుకునే దగ్గర ఏదో తోసాడట. సరే, మొత్తానికి ఏదో సందర్భంలో ఏదో విషయంలో, గుడ్ విషయంలో జరిగినప్పుడు నేను నీకు హెల్ప్ చేశాను, నువ్వు నిజంగా తప్పు చేస్తే కనుక ఒప్పుకోలేదంటే బయట ఇంకా నెగిటివ్ అయిపోతావు అని. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని నేను అడుగుతున్నాను. ఉచిత సలహా బాగానే ఇస్తున్నారు సార్, మరి మీరు టాస్క్ ఆడుతున్నప్పుడు ఎడమ చేయి పైన పట్టుకున్నారు కదా, ఎడమ చేతితో బోర్డు పట్టుకున్నారు కదా, మరి మీరు ఎందుకు ఒప్పుకోలేదు? సంచాలక్ అంటే చూడలేదు, కానీ పట్టుకున్నది మీది, మీకైతే తెలుస్తుంది కదా, మరి అబద్ధం ఎందుకు ఆడారు, ఎందుకు వాదించారు, హెల్మెట్ ఎందుకు కింద కొట్టారు, తర్వాత ఎందుకు విసుక్కున్నారు అందరితో, మీది చూడట్లేదా ప్రేక్షకులు? మరి ఆ పాయింట్ ఎందుకు మర్చిపోతున్నారు? రాము సెకండ్ నామినేషన్ హరీష్ గారిది. వామ్మో, ఎలకపోయి ఏనుగుతో పోటీ పడుతుంది ఏంటి అనుకున్నాను, తట్టుకోగలడా అనుకున్నాను. రాము చెప్పేది ఏంటంటే, ఓకే మిమ్మల్ని చూసుకోమని బిగ్ బాస్ నన్ను అపాయింట్ చేశారు, నేను తినమన్నా మీరు తినలేదు, అంతేకాకుండా నాకు సపోర్ట్ రాలేదని మీరు ఒక్కసారి కాదు 2-3 సార్లు అదే మాట అన్నారు, అది నాకు నచ్చలేదు, అది ఆయన పాయింట్. దానికి హరీష్ గారు మళ్ళీ సమాజము, సొసైటీ ఎట్సెట్రా ఎట్సెట్రా మొదలుపెట్టారు. ట్రోఫీ గెలుస్తారేమో, డబ్బులు గెలుస్తారేమో, ఇది ఏది, ఓ బ్లా బ్లా బ్లా. తర్వాత ప్రియా గారు ఫ్లోరా గారిని నామినేట్ చేస్తూ అదే షాంపూలో మాయిశ్చరైజర్ కలిపిన విషయం మాట్లాడుతూ, మీరు అలా చేస్తారని అనుకోలేదు, ఎదుటి వాళ్ళు లో ఉంటే మీరు మరీ లోయెస్ట్ వెళ్ళకండి అంటుంది. మరి అది ఆ రూల్ ఆమెకు అప్లికబుల్ కాదంటారా? ఏమో మరి. ఈమె చాలా పాజిటివ్గా చెప్తూ ఫ్లోరా గారిని నామినేట్ చేస్తే ఫ్లోరా గారు కూడా దాన్ని చాలా పాజిటివ్గా యాక్సెప్ట్ చేస్తూ ఓకే, ఐ విల్ నాట్ రిపీట్ ఇట్ అనింది. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, నిన్నటి నామినేషన్స్లో తనూజ గారు ఫ్రీ బర్డ్ గురించి, ఇదే మాయిశ్చరైజర్ గురించి, షాంపూ గురించి అడిగినప్పుడు అది మీకు సంబంధించిన విషయం కాదు అన్న మనిషి ఈ రోజుకి ఆ విషయం మర్చిపోయిందంటారా? ఇది కూడా ప్రియాకి సంబంధించిన విషయం కాదు కదా. ప్రియా భరణి గారిని నామినేట్ చేస్తూ, మాకు బిగ్ బాస్ ఓనర్స్ రోల్ ఇచ్చాడు, మీకు టెనెంట్స్ రోల్ ఇచ్చారు, ఏంటంటే మేము ఎలా ఆడతాము, ఎలా ప్రవర్తిస్తాము అన్నది అబ్జర్వ్ చేయడానికి అన్నట్టుగా మాట్లాడింది. మరి అందుకు తగ్గట్టుగానే ఆడుతున్నారా? ఆ విషయం ఎలా మర్చిపోయింది ప్రియా గారు? మళ్ళీ ఆమె గుడ్డు టాపిక్ తీసుకొచ్చింది. మీకు తెలిసి మీరు మీ వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలనుకున్నారు, సంజన గారు చెప్పిన తర్వాతనే మీరు బయటపడ్డారు, మళ్ళీ ఆవిడ మీదకి గొడవకి వెళ్తున్నారు. ఆమె పెట్టే మూడో ఎలిగేషన్ ఏంటంటే, క్యాప్టెన్సీ టాస్క్ అనేది ఇండివిజువల్ టాస్క్ అంట.
ఇండివిజువల్ టాస్కేనమ్మా. కానీ ఏ గ్రూప్‌లోంచి వస్తుంది అన్నది కూడా ఇంపార్టెంట్ కదా! ఇక్కడ బేసికల్‌గా 2 గ్రూప్స్‌గా ఆల్రెడీ బిగ్ బాస్ డివైడ్ చేసినప్పుడు, ఏ గ్రూప్ వాళ్ళు ఆ గ్రూప్‌కి సంబంధించిన మనిషి కెప్టెన్ అవ్వాలి అని కోరుకుంటాడు కదా! ఇప్పటికే మీరందరూ ఓనర్స్, అధికారాలు చెలాయిస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళ టీంలోంచి ఒక వ్యక్తి కెప్టెన్ అయితే వాళ్ళకేమన్నా బెనిఫిట్స్ వస్తాయన్న మినిమమ్ థింగ్ ఉంటుంది కదా! అది కేవలం ఇండివిజువల్ టాస్క్ లాగా ఎట్లా తీసుకుంటారు? ఇక్కడ భరణి గారు ఇంకా కొంచెం బాగా డిఫెండ్ చేసుకుంటే బాగుండేది. ఆమె అనేది ఏంటంటే, నేను రాము గారికి కాల్ పెట్టుకోవడానికి ఇచ్చినప్పుడు చాలా ఆనెస్ట్గా ఆడుతున్నామని నన్ను మెచ్చుకున్నారు. కానీ తర్వాత మళ్ళీ నన్నే టార్గెట్ చేయమని చెప్పారు. ఆమె ప్రకారం అది ఇండివిజువల్ టాస్కే అనుకుందాము. పర్సనల్ చాయిసెస్ ఉంటాయి కదా! ఆమె ఆనెస్ట్గా ఆడుతుందని మెచ్చుకోవచ్చు. కానీ ఆయన సపోర్ట్ చేసే కంటెస్టెంట్ రాము అయి ఉండొచ్చు కదా! రాము అంటే సృష్టి గెలవాలని అనుకోవచ్చు కదా ఆయన. ఇప్పుడు ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుందండి. అక్కడ ఆస్ట్రేలియన్ ప్లేయర్ ఎవరైనా సెంచరీ చేశారనుకోండి, అప్పుడు అక్కడే గ్రౌండ్లో ఉన్న మన ప్లేయర్స్ కొంతమంది ఆయన్ని అప్రిషియేట్ చేయొచ్చు. అరే ఇప్పుడే నన్ను అప్రిషియేట్ చేశారు, మళ్ళీ నన్ను అవుట్ చేయగానే మీరు సంబరాలు చేసుకుంటున్నారని అడిగితే ఎంత ఫన్నీగా ఉంటుందో ఇది అంతే. తర్వాత రీతు ఫస్ట్ నామినేషన్ హరీష్ గారు. రీతు యాక్చువల్గా తనకి సపోర్ట్ ఇచ్చింది, అయినా కూడా ఆమె నామినేట్ చేసింది. ఎందుకు అంటే మీ మీద ఇట్లా ఎలిగేషన్స్ వచ్చాయో ఏదైనా సరే మీరు హౌస్లో ఉండి తిన్నాను అని అలగటము, వెళ్ళిపోతాను అనడం ఇది కరెక్ట్ కాదు కదా! ఆమె చెప్పే భావం ఏంటంటే మనము హౌస్లో ప్రూవ్ చేసుకోవడానికి వచ్చాం కాబట్టి ఆడాలి. తిన్నాను అని ఇట్లా అలగటము, వెళ్ళిపోతా అనడం రాంగ్. అంటే ఆయన అన్న ఒకే ఒక్క మాట ఏంటంటే, నీకు నచ్చినట్టు నేను బ్రతకను, నాకు ఇష్టం ఉన్నట్టు నేను బ్రతుకుతాను. సరే అండి, చాలా బాగుంది కొటేషను. మరి అది మీకు మాత్రమే వర్తిస్తుందా? వేరే వాళ్ళకి వర్తించదా? మీరు ఎదుటి వాళ్ళని ఇలా ఉంటే ఉండాలి, అలా ఉండాలి, అన్నపూర్ణలాగా ఉండాలి, నవ్వుతూ వడ్డించాలి, ఇది అది అని మీరు 1,00,000 చెప్తారు కదా! మరి మీరెవరండి చెప్పడానికి అవన్నీ? వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతారు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఆడతారు. మీరెవరు క్వశ్చన్ చేయడానికి? అందరూ మీకు సపోర్ట్ చేయకపోయినా నాగార్జున గారి ముందు ఈ ఒక్క అమ్మాయి మీకు సపోర్ట్ చేసినందుకు కనీసం మినిమం రెస్పెక్ట్ లేదు మీకు. మీరు గివప్ ఇచ్చేస్తున్నారు అంటే ఈయన పోయి బయట ఎవరినో కాపాడుకోవాలట. అంత ఉంటే మరి షోకి ఎందుకు వచ్చినట్టు సార్? నీకు తెలియదా బిగ్ బాస్ షోలో ఎన్ని గొడవలు జరుగుతాయో? కాచి వడబోసి అగ్ని పరీక్షలో గెలిచి మరీ కదా వచ్చింది మీరు. ఇప్పుడే 1 వీక్కి నాగార్జున గారు అడిగిన ఒక్క క్వశ్చన్కి అది రాంగ్ అని ప్రూవ్ చేసుకోవాలంటే ఇక్కడే ప్రూవ్ చేసుకోవాలి కదా! బయటికి ఏ మొహం పెట్టుకొని వెళ్తారు? ఇప్పుడు మీరు బయట సొసైటీలోకి వెళ్తే మిమ్మల్ని ఏమంటారో నవ్వుతారు మీ మొహం మీద. గివప్ చేసి వచ్చేసాడంటాడు, ఈయన తప్పు చేశాడు కాబట్టి వచ్చేసాడంటారు. అది ప్రూవ్ చేసుకోవాలంటే ఇక్కడే ఉండాలి కదా! ఎవరి మీద అలుగుతున్నాడు? కంటెస్టెంట్స్ మీదనా, బిగ్ బాస్ మీదనా, హోస్ట్ మీదనా, ఎవరి మీద? బయట ఎవరినో కాపాడుకోవడానికి వెళ్తాడంట. బేసికల్గా ఈ మనిషికి ఎవరితోనూ పడదు. ఈయనని ఎప్పుడు వారేవా వారేవా మీరే గ్రేట్ అనేవాళ్ళు ఈయనకు మంచివాళ్ళు. అట్లాంటి వాళ్ళతోటి ఉండడానికి ప్రయత్నిస్తాడు. ఒక్క కంప్లైంట్ చేశారనుకోండి, ఇప్పుడు రీతు సపోర్ట్ చేసింది, ఇప్పుడు నామినేట్ చేస్తుంది కదా, ఇప్పుడు రీతు విలన్, వెంటనే ఏమనేసిండు, మీ వల్ల అసలు మాకు గొడవలు వస్తున్నాయి అనే టాపిక్ మొత్తం డైవర్ట్ చేసేసిండు. ఈ అమ్మాయిని ఆ రోజే, ఆ సాటర్డే ముందు రోజు అనుకుంటాను, మాకన్నా ఎక్కువ తింటున్నావు అన్నాడు. ఒక ఆడపిల్లని పట్టుకొని అలా అనొచ్చా అండి? మరి ఆడవాళ్ళైతే అన్నపూర్ణలాగా పెట్టాలి, మరి మగవాళ్ళు అట్లా అనొచ్చా ఆడపిల్లని? అయినా ఆమె తనకు నచ్చింది, తనకు అర్థమైనది చెప్పడానికి లేచి నిలబడింది, మీకోసం సపోర్ట్గా నిలబడింది. ఆ అమ్మాయిని కూడా కొంచెమన్నా అప్రిషియేట్ చేయలేదు, థ్యాంక్స్ చెప్పలేదు. పోనీ ఆమె చెప్పేది వినడానికి ట్రై చేయవు. ఎవరు ఏదన్నా అంతే, సీతయ్య ఎవరి మాట వినడు. ఫుడ్ విషయంలో అంటే ఈయనకి బాధేస్తుంది. ఆ రోజే తినొద్దనుకున్నాడట, కళ్ళనీళ్ళు పెట్టుకొని తిన్నాడంట, ఫ్రూట్స్ తింటున్నాడంట ఒక పూట, అది కూడా ఇప్పుడు మానేశాను. మరి తిన్న తర్వాత అమ్మాయినంటే ఆ రోజు పాపం ఏడ్చింది, మళ్ళీ ఈరోజు నామినేషన్లో అదే మాట అనడం ఎంతవరకు కరెక్ట్? ఎట్లా జస్టిఫై చేసుకుంటారు వీళ్ళు? ఈయన దృష్టిలో ఏమనుకుంటున్నాడు అంటే, బయట ఆడియన్స్ ఈయనని ఆహాహా అనుకుంటున్నారు, బిగ్ బాస్ మేనేజ్మెంట్ కూడా నన్ను వెళ్ళనివ్వట్లేదు, నేను ఏం చేసినా నడుస్తుంది అనుకుంటున్నాడా? ఇంత కామన్ సెన్స్ లేకుండా ఎట్లున్నారయ్యా కామనర్స్? రీతు బాగానే కౌంటర్ ఇచ్చింది, ఫుడ్ పెట్టే పర్సనాలిటీ ఇదేనా అని. ఈమెకు ఫుడ్ పెట్టిన తర్వాత వాళ్ళకి గొడవలు వస్తే అది వాళ్ళ ప్రాబ్లమా, తిన్న ఈమె ప్రాబ్లమా? పెట్టాలా వద్దా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. వాళ్ళు పెడితే వాళ్ళలో యూనిటీ ఉండాలి. కామన్ సెన్స్ లేదు, బేసిక్ సెన్స్ లేదు. బా
రీతు సెకండ్ నామినేషన్ ఫ్లోరా గారిని. అదే ఆ బాత్రూమ్ బట్టలు మీరు పట్టుకోవడానికి ఇష్టపడలేదు కానీ డస్ట్‌బిన్‌లో పడేయడానికి మాత్రం ఇష్టపడతారా అని అదొక క్వెషన్. అక్కడ ఆమెకి ఏ ఆన్సర్ లేదు. అంతేకాకుండా సంజన గారికి మీకు జరిగిన ఇష్యూలో టెనెంట్స్ ఎవ్వరూ మీకు సపోర్ట్ చేయలేదు. ఓన్లీ ఓనర్స్ మాత్రమే సపోర్ట్ చేశారని అన్నారు. అట్లా ఎప్పుడు కాదు. త్రూ ఔట్ ద వీక్ సాటర్‌డే వచ్చే వరకు ఆ విషయం తెలిసే వరకు అంటే మీరు కూడా ఆవిడని అన్నారు అన్న విషయం తెలిసేంత వరకు మేము మిమ్మల్నే సపోర్ట్ చేశాము. కానీ మాకు వన్ సైడే తెలుసు. సంజన గారు మిమ్మల్ని అన్నదే తెలుసు. కానీ మీరు సంజన గారిని ఆ బ్యాడ్ వర్డ్స్ అన్న విషయం తెలీదు అని. ఈవిడేదో బ్యాడ్ వర్డ్స్ బాగానే అనింది. అది మనకి టెలికాస్ట్ చేయలేదు. అదేంటో కూడా మనకు తెలియదు. అంటే ఈమె ఏంటి సైలెంట్గా బాగా పెడుతుంది అన్నట్టు. ఫేస్లో ఏ ఎక్స్ప్రెషన్ ఉండదు కానీ లోపల మాత్రం నడుస్తూనే ఉంటుంది కన్నింగ్ ప్రాసెస్. తనుజ గారు నామినేట్ చేసినప్పుడు నా పక్కన ఎవ్వరు లేరు టెనెంట్స్ అని అనింది. కాకపోతే ఈమెకి గుర్తుకొచ్చినట్టుంది ఇప్పుడు. అవును నువ్వు ఉన్నావు నా, ఎందుకంటే ఫస్ట్ ఈమె ఏడ్చుకుంటూ బయటకు వచ్చినప్పుడు ఈమెను ఫాలో చేసుకుంటూ వచ్చి కన్సోల్ చేసింది, హగ్ చేసుకొని కన్సోల్ చేసింది రీతు. ఆ తర్వాత తనుజ వీళ్ళందరూ వచ్చారు, అందరూ సపోర్ట్ చేశారు. మరి ఎందుకో ఆమెకి ఓనర్స్ సపోర్ట్ చేసినట్టుగానే గుర్తుంది. నెక్స్ట్ సుమన్ శెట్టి గారి నామినేషన్ ప్రియాని. సరే నన్ను దొంగ అన్నావు అని అడిగిన విషయంలో ఆయన ఫీల్ అయ్యాడు. అది పక్కన పెట్టేస్తే ఏదో ఇంప్రెస్ ఇస్తే బనానా అన్న టాపిక్లో మళ్ళీ బాగా గుర్తు చేశారు. మీరు నన్ను ఇంప్రెస్ చేయకపోయినా నేను మీకు దోశ వేసి ఇచ్చాను అని బయటపడింది ఆమె. దానివల్ల మాకు గొడవలు అయ్యాయి అన్న. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, నువ్వు రూల్ బ్రేక్ చేసి ఆయనకి దోశ ఇస్తే ఇంప్రెస్ చేయకున్నా కూడా అది నీ తప్పు. ఆ తప్పుకి నీ టీం మెంబర్స్ నిన్ను తప్పు పట్టిండ్రు. అప్పుడు మీకు గొడవ అయింది. దానికి ఈయనకు నామినేషన్స్లో చెప్పాల్సిన అవసరమా? కాకపోతే తనకి తానే బుట్టలో వచ్చి పడ్డట్టు పక్కనే ఉన్న భరణి గారు ఆ పాయింట్ క్యాచ్ చేసి అదే పట్టుకొని మళ్ళీ ప్రియాని నామినేట్ చేస్తాడు. అంటే నువ్వే రూల్స్ బ్రేక్ చేసావు కదా అని. సుమన్ శెట్టి గారు కూడా నా తప్పు కాదు కదమ్మా, నేనే వచ్చి ఇట్లా నేను ఇంప్రెస్ చేస్తానని చెప్పాలంటే సరే లేదండి నాదే తప్పయింది, మిమ్మల్ని ఇంప్రెస్ చేయమని అడగకుండానే ఇవ్వడం నాదే తప్పు అనింది. సుమన్ శెట్టి గారి నెక్స్ట్ నామినేషన్ మనీష్ గారు. అదేంటంటే మీరు మేము మిమ్మల్ని అడిగి లోపలికి వెళ్ళాలి కదా, నేను ఎప్పుడు అడిగినా కూడా మీరు వెళ్తావా అంటే స్ట్రైట్ అవే వెళ్ళండి అని చెప్పకుండా వెళ్తావా అని ఏదో ఒక దొంగలాగాను అని అంటే అయ్యో అయ్యో అలా కాదు అని నా ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ఏమంటాడంటే ఇక్కడ ఒక పాయింట్, నాకు ఏం బ్యాడ్జ్ లేదు మానిటర్ లాగా, నేను వన్ ఆఫ్ ద ఓనర్స్ కాబట్టి నేను అంటే ఇంకా ఆయన చేసేది ఇంకా అదొక్కటి ఆయన చేతిలో ఉన్న అధికారం కాబట్టి దాన్ని ఇంకా పర్ఫెక్షన్గా చేస్తున్నాడు. అంటే ఇంకా అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు అన్నమాట. ఆ పవర్ని అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు. ఎవరైనా లోపల అంటే ఇంకా చెప్పాలంటే మొత్తము వాచ్మెన్ లాగా అక్కడే నిలబడి వచ్చే వాళ్ళందరినీ సరిగ్గా రానివ్వకుండా వెంటనే రానివ్వకుండా కొద్దిసేపు ఏం చేస్తావు, ఎందుకు వెళ్తున్నావు, ఏ రీజన్కి వెళ్తున్నావు, దొంగతనానికి వెళ్తున్నావా, ఇవన్నీ కనుక్కుంటున్నాడట పాపం. నెక్స్ట్ వచ్చిన డీమన్ పవన్ ఫ్లోరా గారిని నామినేట్ చేస్తూ చెప్పిన రీజన్స్ నాకు పర్వాలేదు అనిపించింది. అంటే తన లెవెల్కి పర్వాలేదు, మంచి వ్యాలిడ్ పాయింట్స్ చెప్పాడు. ఆ బట్టలు డస్ట్బిన్లో వేసే ముందు ఇతను ఆమెకి ఒక సలహా ఇచ్చాడంట, మీరు ముందు చెప్పి ఆ పని చేయండి, మీరు చెప్పకుండా అలా బట్టలు డస్ట్బిన్లో వేయడం తప్పు అంటే ఈమె నేను ఎందుకు చెప్పాలి, నేను క్లీన్గా ఉంచాను. సరే ఆమె ఇంకా ఈయన సలహా తీసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి గొడవ జరిగినప్పుడు సంజన గారితో మేము మిమ్మల్ని సపోర్ట్ చేశాము, ఆమె సారీ కూడా చెప్పింది. తర్వాత వెళ్ళి మిమ్మల్ని మాట్లాడమంటే మీరు మాట్లాడలేదు. ఆ తర్వాత థమ్స్అప్ కూడా మీరు తాగడం తప్పే, అంటే దొంగతనం చేశారు అని అంటే నేను దొంగతనం చేయలేదు కానీ నేను తాగాను అని ఆమె ఏం చెప్తుందంటే నా హాట్ వాటర్ ఆమె తాగింది కాబట్టి నేను కూల్ డ్రింక్ తాగినా సో దానికి దీనికి చెల్లు అన్నట్టుగా మాట్లాడుతుంది. ఈమె ఒక్క సెంటెన్స్ కూడా సరిగ్గా మాట్లాడలేదు. అందులో హిందీ, ఇంగ్లీషు, తెలుగు అన్నీ మిక్సప్ అయ్యి చాలా తడబడుతూ మాట్లాడుతుంటే వినడానికి మనకు కూడా ఏంటో అనీజీగా అనిపిస్తుంది. డీమన్ పవన్ నెక్స్ట్ నామినేషన్ మళ్ళీ గుడ్డు గురించి భరణి గారే. కానీ ఇక్కడ డీమన్ పవన్ చెప్పింది నాకు కొంచెం కన్విన్సింగ్గా అనిపించింది. అదేంటంటే గుడ్డు విషయము మీకు తనుజ గారికి తెలిసిపోయింది అన్నది బయట పడిన తర్వాత మీరు ఒక్కరు మాత్రమే మా దగ్గరికి వచ్చి సారీ చెప్పారు. ఆ సారీ చెప్పడంలో ఎలా అనిపించిందంటే మీ ఒక్కరే కరెక్ట్, తనుజ గారు తప్పు అన్నట్టుగా మాకు చెబుతున్నట్టుగా కన్వే చేస్తున్నట్టుగా అనిపించింది. దాని బదులు మీ ఇద్దరు కలిసి వచ్చి మాకు సారీ చెప్పుంటే కనుక మీ ఇద్దరిది తప్పు లేదు అని మాకు కన్వే చేయాలనుకున్నారని అర్థమైంది. మీరు అందరి గురించి ఆలోచిస్తాను అని అంటారు కదా, ఇక్కడ తనుజ గురించి మీరు ఆలోచించలేదు అని నాకు అనిపించింది అని చాలా చాలా చక్కగా చాలా కరెక్ట్గా
గుడ్డు విషయంలో బర్నీ గారిది ఏం తప్పు అయితే ఉందో ఆ తప్పుని చాలా కరెక్ట్గా చెప్పాడు ఈ అబ్బాయి. తర్వాత ఇమాన్యుయల్ నామినేషన్ మనీష్ గారిని సేమ్ అదే ఆ టాస్క్లో మీరు తప్పు చేసి నన్ను డిస్క్వాలిఫై చేయడము, దానికి వీకెండ్లో మీరు చెప్పిన కారణము మేమిద్దరం క్లోజ్గా ఉంటాం కాబట్టి ఒకవేళ ఛాన్స్ ఇచ్చుంటే వీళ్ళిద్దరూ క్లోజ్ కాబట్టి ఛాన్స్ ఇచ్చారని వేరే వాళ్ళు అనుకుంటారు అని అన్నారు మీరు. ఇప్పుడు నేను ఈ పాయింట్ చెప్పి నేను నామినేట్ చేయకపోతే నేను సేఫ్గా ఆడుతున్నాను అని జనాలు అనుకుంటారు, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అని పర్ఫెక్ట్ వ్యాలిడ్ పాయింట్ చెప్పి నామినేట్ చేయాలనుకున్నాడు. దానికి మనీష్ గారు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఎందుకంటే ఆయన బ్లండర్ అక్కడ తప్పు చేసిండు, ఇక్కడ దానికి డిఫెండ్ చేసుకోవడానికి ఏం లేదు కదా, కాబట్టి అప్పుడు ఏం చేయాలి, ఆ తప్పుని ఇంకొకరి మీద తోసేయాలి. నేను ఎందుకు ఇలా ఆడుతున్నానో అర్థం కావట్లేదు, నాది నాకే అనుకుంటున్నాను, నేను న్యూట్రల్గా ఉండే పర్సన్ని కదా, నాకేమైంది ఇలా చెప్తూ ఈ నామినేషన్స్తోనే ఎస్టాబ్లిష్ అవుతుంది ఒక స్పెసిఫిక్ మనిషి వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. ఎంతసేపు అంటే ఈయన ఎంతసేపు ఆ భరణి మీదనే బడి ఏడుస్తాడు అన్నట్టు. ఏది జరిగినా ఈయనకి రూట్ కాజ్ ఎవరు అంటే తప్పు ఎవరిది అంటే ఆయనది, ఎవరిది భరణిది. ఈయన తప్పు సంచాలకత్వం చేసినా కూడా భరణిది తప్పు. ఈయనకు వీళ్ళకు టీమ్మేట్స్కి ఎవరితోటన్నా గొడవలు జరిగినా కూడా అది భరణి ఇన్ఫ్లుయెన్సే. ఇలా ప్రతిదానికి అన్నీ తప్పుల వెనకాల, ఈయన బలహీనతల వెనకాల ఉన్నది ఎవరు అంటే భరణి చెప్పమే ఈయనకి. దీన్ని ఏమంటారండి? ఇంకా వీళ్ళు మెంటల్లీ ఫిట్గా ఉన్నట్ట, సైకలాజికల్గా ఫిట్గా ఉన్నట్ట, ఎమోషనల్లీ ఫిట్గా ఉన్నట్ట. ఒక్కరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే నువ్వు ఆ ఇన్ఫ్లుయెన్స్లో ఎందుకు పడుతున్నావు? నువ్వు ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నట్టు? మీరు చాలా మేధావి కదా, అలాంటి వాళ్ళ బుట్టలో పడరు కదా. ఎవరు ఎన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినా మీరు స్టేబుల్గా ఉండాలి, మీరు కంట్రోల్ తప్పకూడదు కదా. ద గ్రేట్ మర్యాద మనీష్ గారు మొన్న శనివారం రోజు నాగార్జున గారు చాలా మర్యాద ఎక్కువైంది ఇంకా కూర్చో అన్నాడు. అందులో ఎంతో మీనింగ్ ఉంది, మీకు అది ఇప్పుడు అర్థం కాదు, బయటకు వచ్చాక అర్థమవుతుంది. ఇమాన్యుయల్ నెక్స్ట్ నామినేషన్ హరీష్ గారిని, సేమ్ అదే టాపిక్, రెడ్ రోజు. ఈయన ఏమంటాడంటే రెడ్ రోజ్ ఇస్తుంది అక్కడ, వైట్ రోజు రెడ్ రోజెస్ ఉన్నాయి, అవి నీకు రెడ్ రోజ్ ఇస్తుంది అని అన్నాను అని ఏదో అబద్ధం ఆడతాడు ఈయన. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, జరుగుతూనే ఉంటుంది. నన్ను ఎక్కిరించలేదా, నా బాడీ లాంగ్వేజ్ ఎక్కిరించలేదా, అది బాడీ షేమింగ్ కాదా, ఇదా అదా, చాలా హీటెడ్ ఒక లెవెల్లో హరీష్ గారు. ఇమాన్యుయల్ పైకి వెళ్తుంటే నాకైతే భయం వేసిందండి, వెళ్ళి కరుస్తాడో ఏమో అని. అక్కడున్న హౌస్ మేట్స్కి కూడా భయమైంది, ఇద్దరు లేచి దగ్గరికి వచ్చారు. నెక్స్ట్ బర్నీ గారి ఫస్ట్ నామినేషన్ ప్రియా. ఆయన అడిగేది ఏంటంటే, ఈమె ఇంతకుముందు అనింది చూడండి, నేను రూల్స్ బ్రేక్ చేసి మీకు దోష ఇచ్చాను అని సుమన్ గారితో ఆయన నామినేషన్లో అదే పాయింట్ పట్టుకున్నాడు. మమ్మల్ని అయితే రూల్స్ బ్రేక్ చేసావని అంత గొడవ చేశారు కదా, మరి నువ్వు అదే రూల్ బ్రేక్ చేసావు. అంతేకాదు ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈమెకు ఫీవర్ ఉన్నప్పుడు కూడా అక్కడ వీళ్ళు వంట చేస్తుంటే వచ్చి ఆ గిన్నెలోంచి అంటే తయారు చేస్తున్న డిష్లోంచి చేయి పెట్టుకొని తింటుందంట, రుచి చూడడమో ఏదో చేస్తుందంట. ఒక డాక్టర్ అయి ఉండి అలా ఎలా చేస్తావు అన్నాడు. సరే, ఈమె ఏదో తిప్పాలనుకుంది, మీకు ఫుడ్ లేనప్పుడు మేము పెట్టాము అని ఏదో హ్యుమానిటీ అంటే, ఆ పాయింట్ కాదు నేను అడిగింది, అది కాదు, హ్యుమానిటీకి సంబంధించింది కాదు. నువ్వు రూల్స్ బ్రేక్ చేసావా లేదా అంటే ఆమె చాలా ఖచ్చితంగా, ఎందుకంటే శనివారం రోజు ఒకటే క్లిప్పింగ్ చూపించారు. ఏంటది? థమ్స్అప్ గురికి సంబంధించింది. హరీష్ గారు వాష్రూమ్ ఏరియాలో, ఆ తర్వాత ఈమె తాగటము, ఇది మాత్రమే చూపించారు. కానీ శ్రీజ, ప్రియా కెప్టెన్ రూమ్లోకి వెళ్ళి చాక్లెట్స్, చిప్స్ అవన్నీ దొంగతనం చేయడం చూడలేదు, అది చూపించలేదు, ఆ వీడియో క్లిప్పింగ్ చూపించలేదు. అందుకే ఈమె చాలా కాన్ఫిడెంట్గా నేను దొంగతనం చేయలేదు, నేను రూల్స్ బ్రేక్ చేయలేదు, నేను ఎవరు దొంగతనం చేయడం కూడా చూడలేదు, నాకు దానికి సంబంధమే లేదు అని అంత స్ట్రాంగ్గా చెప్తుంది. అమ్మా అక్కడ చూపించలేదు కానీ మేమందరం చూసినాం కదా తల్లి, ఇక్కడ బయట ఆడియన్స్ ఉన్నారు, లోపల అన్ని కెమెరాలు ఉన్నాయి, అన్నీ క్యాప్చర్ చేసినాయి, మాకు కనిపించింది, మాకు చూసినాము, 24/7 ఇక్కడ ఉన్నాయి, మాకు ఎపిసోడ్లో వచ్చినాయి, ఇవన్నీ మర్చిపోతే ఎట్లా అమ్మా డాక్టర్ అమ్మ. ఇక్కడ మాత్రం సాలిడ్గా ప్రియా మేడం దొరికిపోయింది. భరణి గారి సెకండ్ నామినేషన్ డీమన్ పవన్. ఇంతకుముందు డీమన్ పవన్ ఏ పాయింట్ చెప్పి అయితే నామినేట్ చేశాడో దానికి క్లారిఫికేషన్ ఇస్తూ ఈయన నామినేట్ చేశాడు. ఈయన చెప్పడం ఏంటంటే, లేదు నేను ఒక్కడనే వచ్చాను కానీ నేను ఆమెకు ఆల్రెడీ చెప్దామా అని అన్నాడు. కానీ నాకైతే డౌట్ ఏంటంటే ఇక్కడ భరణి గారు తను ఒక్కడే వచ్చి తను నా తప్పేం లేదన్నట్టుగా చెప్పడానికి ట్రై చేసినట్టుగానే అనిపించింది ఆ సీన్లో.
ఇక్కడ 'డీమన్ పవన్' బాగానే క్వెషన్ చేశాడు. చాలా అంటే తను మాట్లాడేమో అన్నట్టుగా అమాయకంగా ఉంటాడు. మాటలు రావేమో అన్నట్టుగా ఉంది కదా! ఇక్కడ మాత్రం చాలా గట్టిగా క్వెషన్ చేశాడు. చెప్పాలంటే గుడ్డు విషయంలో ఇంతమంది నామినేట్ చేశారు కదా! అందరిలోకెల్లా 'డీమన్ పవన్' నామినేషనే చాలా వ్యాలిడ్ ఉంది. ఇక్కడ ఆయనకి సమాధానం చెప్పడానికి లేదు. అందుకే ఇంతకుముందు అడిగినప్పుడు సమాధానం చెప్పకుండా మళ్ళీ ఆలోచించుకొని అప్పుడొచ్చి మళ్ళీ ఈయన నామినేట్ చేస్తూ ఆన్సర్ ఇచ్చాడు ఎవరు భరణి గారు. తర్వాత పవన్ కళ్యాణ్ నామినేషన్ అగైన్ భరణి గారిని అగైన్ గుడ్డు టాపిక్. మీరు చేశారు, సారీ చెప్పారు, కానీ అది మిమ్మల్ని మీరు సమర్థించుకుంటూ హ్యుమానిటీ అది ఇది అని మాట్లాడుకుంటూ సారీ చెప్పారు కాబట్టి ఆ సారీకి వాల్యూ ఉండదంట. ఒక్క ఎగ్గు కోసం మీ అందరూ కలిసి టీం మొత్తం నన్ను నామినేట్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఎగ్గు మ్యాటర్ కాదు, నడుచుకునే విధానమే మ్యాటర్ అని చాలా డైలాగులు కొట్టాడు. నాకైతే మనసులో ఏం రన్ అవుతుంది ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఆ టాస్క్లో ఎడమ చెయ్యితో పట్టుకున్నాడు చూడండి పక్కన ఉన్న బోర్డ్ని, అదే గుర్తుకొచ్చింది. ఎక్కడన్నా భలే చెప్తారు, నేను ఎక్కడ పట్టుకున్నా అని ఎంతసేపు డిఫెండ్ చేసుకున్నాడు. ఆ విధానం అంతా ఆడియన్స్ చూశారు. కళ్యాణ్ బాబు. పవన్ కళ్యాణ్ సెకండ్ నామినేషన్ హరీష్ గారు. అదే సేమ్, మీరు క్విట్ చేస్తా అంటున్నారు, మీరు ఉండి పోరాడాలి. నన్ను ఏమన్నారంటే నా ప్రొఫెషన్ పేరు తీస్తూ నువ్వు నన్ను డిఫెండ్ చేయలేదు, నాకు అడ్డు రాలేదు, నాకు సపోర్ట్ ఇవ్వలేదు అన్నారు. మీ మీద నాకు చాలా గౌరవం ఉంది. సరే అండి, అది అయిపోయింది అలా ఆ నామినేషన్. తర్వాత ఫ్లోరా గారి ఫస్ట్ నామినేషన్ తనుజ. ఇందులో అంతా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. సెకండ్ నామినేషన్ డీమన్ పవన్. అతడు ఏ పాయింట్ అయితే చెప్పి ఈమెకి నామినేట్ చేశాడో మళ్ళీ ఆ పాయింట్ మీదనే ఈమె అడుగుతుంది, మీరేమైనా సంజన గారికి స్పోక్స్ పర్సనా, ఆమె తరఫున ఎందుకు మాట్లాడుతున్నారు అని. నేను స్పోక్స్ పర్సన్ ఏమీ కాదు, ఎవరినైనా తొందరగా తప్పు అని జడ్జ్ చేయకూడదు. ఆవిడ గురించి తప్పుగా అనుకున్నాము, కానీ తర్వాత మాకు నిజాలు తెలిసాయి. ఆమె తప్పు మాట మాట్లాడింది అంటే మీరు కూడా మాట్లాడారు కదా, మరి మీది కూడా తప్పే కదా. ఆవిడ సారీ చెప్పింది, మరి మీరెందుకు చెప్పలేదు, అందుకే వెళ్ళి మాట్లాడమన్నాను. ఆవిడ పడనప్పుడు ఆమె థింగ్స్ ఎందుకు మీరు తాగుతున్నారు, ఎందుకు షాంపూ కలిపారు, అదే షాంపూలో ఎందుకు కలిపారు అలా అని అడిగాడు. నాకు ఇక్కడ కూడా డీమన్ పవన్ డిఫెండింగ్ స్కిల్స్ నచ్చాయి. ఇంకా నెక్స్ట్ వచ్చాడండి మన హరీష్ గారు, ద గ్రేట్ మాస్క్ మ్యాన్. ఆయన ఫస్ట్ నామినేషన్ మనం అందరం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే భరణి గారు నామినేట్ చేస్తూ మరీ అదే గుడ్డు విషయం పెద్ద టైటిల్ ఇస్తున్నాడు, కపట నాటకం అని. ఈయనను ఒక్క మాట అంటే పడలేడు, మరి భరణి గారిని అంత పెద్ద మాట ఎందుకు అనాలి. ఇంకో మాట ఏమంటాడంటే దొరకనంత వరకు అందరూ దొరలే, దొరికితే దొంగలు అని. అంటే అవునవును, మాస్క్ ఊడిపోయింది శనివారం రోజు, మీ దొర ముసుగు ఊడిపోయింది శనివారం రోజు అంటే మన హరీష్ గారు నవ్వుతున్నారండి. అంటే లోపల ఆయనకు కూడా సంతోషం అవుతున్నట్టుంది. ఇక్కడ మాత్రం భరణి గారు అస్సలు ఊరుకోలేదు. హై రేంజ్లో పోటాపోటీగా మాస్క్ మ్యాన్ని తలదన్నేలాగా అటాక్ చేశాడు, డిఫెండ్ చేసుకున్నాడు. తిండి మానేద్దామని డ్రామా చేస్తున్నారు, డ్రామా వర్కౌట్ లేదని పోతా అంటున్నారని వల్లే మొత్తం పరువు మొత్తం తీసేసిండు. ఇక్కడ హరీష్ గారు చాలా తెలివిగా టాపిక్ని డైవర్ట్ చేసి మీ అందరూ మాట్లాడుకొని నామినేషన్స్ వేస్తారు అని టాపిక్ని డైవర్ట్ చేసేసిండు. ఎందుకంటే నీ ముసుగు ఊడిపోయింది వీకెండ్లో, ఇది అది చాలా గట్టిగా అన్నాడు. ఇంకా అక్కడ ఏం మాట్లాడాలో అర్థం కాక ఇలా డైవర్షన్ తీసుకున్నారు. దానికి కూడా భరణి గారు చాలా గట్టిగా సమాధానం ఇచ్చారు. మేము ఇంతవరకు ఎప్పుడు నామినేషన్స్ గురించి మాట్లాడుకోలేదు, నిరూపిస్తే నేను వాకౌట్ చేస్తాను అంటే ఇంకా అక్కడ మళ్ళీ సమాధానం ఏమి ఇవ్వాలో అర్థం కాక టాపిక్ మళ్ళీ డైవర్షను, ఏదో కిచెన్ టేబుల్ టాప్ క్లీనింగ్ ఎట్సెట్రా అట్లా ముగిసిపోయింది ఈ నామినేషన్. హరీష్ గారి రెండవ నామినేషన్ ఇమాన్యుల్. మళ్ళీ అదే ఆడవాళ్ళు మగవాళ్ళు అదే టాపిక్ మళ్ళీ కాసేపరుచుకున్నారు. తర్వాత శ్రీజ నామినేషన్ భరణి గారు. యాక్చువల్గా లైవ్లో అయితే మళ్ళీ ఈమె స్టేజ్ మీద ఆ బాక్స్ చైన్, గోల్డ్ చైన్ తెచ్చుకున్న టాపిక్ తీసి ఇంకా చాలా చాలా మాట్లాడింది. కాకపోతే ఇక్కడ మొత్తం బిగ్ బాస్కి నచ్చక కట్ చేసేసిండు. ఒక ఎపిసోడ్లో ఈమె చేసిన ఎలిగేషన్ ఏంటంటే మిమ్మల్ని మీరు మంచి వాళ్ళు అనిపించుకోవడానికి పక్క వాళ్ళని తొక్కేస్తారు, పక్క వాళ్ళని యూజ్ చేసుకొని మిమ్మల్ని మీరు మంచి వాళ్ళు అనిపించుకోవడానికి ట్రై చేస్తారు, మీరు ఫేక్, యు ఆర్ ఏ బిగ్ మ్యానిపులేటర్, బిగ్ ఇన్ఫ్లుయెన్సర్, ఇంకా లయ్యర్ అని కూడా అనింది. ఇవన్నీ పర్సనల్ కాదా, ఇవన్నీ పర్సనల్ ఎలిగేషన్స్ కావా?
అంటే ఈయన క్యారెక్టర్ని కంప్లీట్గా ఈమె డిసైడ్ చేస్తున్నట్టు కాదా? అతడేమైనా తప్పు చేస్తే నాకు అలా అనిపించింది, ఆ సిచ్యుయేషన్లో నువ్వు చేసింది రాంగ్ కాబట్టి నామినేట్ చేస్తున్నా, అంతవరకు ఓకే. బిగ్ లయర్, ఎవరు లయర్? వీళ్ళెన్ని నిజాలు చెప్పిండ్రు? స్టాకిస్ట్ని అపాయింట్ చేస్తా అంటే ప్రియా అక్కడ లేకపోయినా కూడా ప్రియా బదులు మాట్లాడి ప్రియా వచ్చిన తర్వాత నీ రోల్ ఆయన తీసుకుంటాడట, ఇచ్చేసి అన్నది. ఈమె ఇన్ఫ్లుయెన్సర్ కాదా? ఓన్లీ స్టాకిస్ట్ పొజిషన్ అక్కడ ఇస్తా అంటే మొత్తం నీ రోలే తీసుకుంటాడట అని నువ్వు అబద్ధం ఆడినవు, అది నువ్వు లయర్ కాదా అక్కడ? ఇంతకుముందు డిమాండ్ పవర్ చెప్పిన వ్యాలిడ్ పాయింట్ అన్నాను కదా, మళ్ళీ అదే పాయింట్ తీసుకొచ్చింది. నువ్వు ఇక్కడ తనుజాన్ని బ్లేమ్ చేయడానికి ట్రై చేసావు అన్నట్టుగా. ఇక్కడ కొంచెం భరణి గారు ఏం చెప్పలేకపోయారు, ఎందుకంటే ఆ ఇష్యూలో నిజంగా భరణి గారు చేసిన తప్పేదైనా ఉంది అంటే అదే. నువ్వు మాకొచ్చి సారీ ఎందుకు చెప్పావు అని అడుగుతుంది. అరే సారీ చెప్తే కూడా తప్పేనా? అవును, ఒక లెవెల్ వరకు ఆపేసిండ్రు, చెప్పలేదు, దాచిపెట్టడానికి ట్రై చేసిండ్రు. తర్వాత ఇంకా బయటపడ్డ తర్వాత మళ్ళీ అవును ఇలా అయింది, ఇలా చేసాము, ఆమెకి ఇవ్వాలనుకున్నాము, ఓకే అని సారీ చెప్పడం కూడా తప్పేనా? ఆయన అదే అన్నాడు, నేను ఆమె తిన్న విషయం నేను చెప్పకపోవడం తప్పు, ఆ విషయానికి నేను సారీ చెప్పాను, ఇంకా చెప్తూనే ఉంటాను అని కూడా అన్నాడు. ఈ గుడ్ విషయం ఈ సీజన్లో ఇంకెన్నిసార్లు వస్తూనే ఉంటుంది అనుకుంటా. ఆయన సారీ అలా చెప్తూనే ఉంటాడు అనుకుంటా. శ్రీజ సెకండ్ నామినేషన్ హరీష్ గారు, అదే సంజన గారి తరపున ఈమె ఆడింది కదా, అనవసరంగా అంటే ఆ తర్వాత తనని చాలా బ్లేమ్ చేస్తాడు కదా ఈమె క్యాప్టెన్ అయిన తర్వాత, దాని గురించి. కళ్యాణ్ గెలుస్తాడు అని అనుకున్నాము, కళ్యాణ్ చేయి పెట్టడం వల్ల అతడు డిస్క్వాలిఫై అయిపోయాడు కదా. నాకు కూడా పర్సనల్గా సంజన గారు గుడ్డు తిన్నా కూడా ఆమె 8 మెంబర్సే అన్నారు అని నా దగ్గర చెప్పుకొని బాధపడ్డప్పుడు, పర్వాలేదు మనము కాకపోయినా కూడా ఆమె కెప్టెన్ అయితే నాకేం పర్వాలేదు అనుకున్నాను. కానీ ఆమె కెప్టెన్ అవ్వగానే ఒక డిక్టేటర్ లాగా మాట్లాడడం నాకు నచ్చలేదు, అందుకే నేను తిట్టానంటాడు. అది ఏమైనా మీనింగ్ ఉందా? ఆమె ఎట్లా రూలింగ్ చేస్తుంది ఫ్యూచర్లో అన్న విషయం శ్రీజాకి తెలుసా? శ్రీజ అదే ప్రశ్న అడిగింది, ఆమె ఎలా చేస్తుందో నాకు తెలియదు కదా అని అంటే, ఇప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అంటాడు. అరే ఇప్పుడు ఫీల్ అయ్యేది పక్కన పెట్టి, ఇప్పుడు ఆమె అయినందుకు నేను బాధపడుతున్నాను, కానీ నువ్వు నన్ను అప్పుడే ఎందుకు తిట్టావు? మన టీంలోనే క్యాప్టెన్ అవ్వాలని ఉండే అని హరీష్ గారు బయటపడ్డాడు. మరి ఇంతకుముందు ప్రియా ఏమన్నది, ఇది ఇండివిజువల్ టాస్క్ కదా క్యాప్టెన్సీ అనేది, మీరు మీ టీం వాళ్ళకి ఎట్లా సపోర్ట్ ఇచ్చారు నాకు సపోర్ట్ ఇవ్వకుండా అని అడిగింది. చూడండి ఎట్లా ఉంటాయో వీళ్ళ మాటలు, ఒకదానికి ఒక్కటి విరుద్ధంగా ఉంటాయి. ఇక్కడ సంజన క్యాప్టెన్ అవ్వడానికి మెయిన్ కారణము శ్రీజ ఆడడం కాదు. శ్రీజ ప్లేస్లో ఎవరున్నా కూడా వాళ్ళని టచ్ చేసేవాళ్ళు కాదు మిగిలిన ప్లేయర్స్. ఎందుకు అంటే సంజన గారికి ఇచ్చిన అవకాశం బిగ్ బాస్, మిగిలిన 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంది కూడా సంజన గారే. అంటే సంజన గారి ఫేవర్ వాళ్ళ మీద ఉంది కాబట్టి సంజన గారిని ముందు టచ్ చేయరు, చివరి వరకు చూసుకుంటారు కానీ ముందు టచ్ చేయరు. అందుకే లాస్ట్ సంజన గారికి సృష్టికి పడ్డ తర్వాత సంజన గారు వెళ్ళి రాముకు సంబంధించిన 2 రాడ్స్ తీసేస్తుంది, ఇంకా అతను కింద పడిపోతాడు, అది వేరే విషయం. శ్రీజ ఆమె తోపు కాదు, ఆమె ఏమీ ఇంటెలిజెన్స్కి సంబంధించిన గేమ్ ఆడలేదు సంజన గారిని గెలిపించడానికి. సంజన గారిని ముట్టుకోకపోవడానికి కారణం ఆమె మీదున్న రెస్పెక్ట్, భయం. ఎందుకు రెస్పెక్ట్? అరే మమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది కదా, ఇంతమందిలో నలుగురిలో నన్ను సెలెక్ట్ చేసుకుంది కదా అన్న గౌరవం, రెస్పెక్ట్. భయం ఎందుకు అంటే ఆమెను టార్గెట్ చేస్తే నా క్యాండిడేట్ని కూడా టార్గెట్ చేస్తుందన్న భయం. అందువల్ల సంజన గారు కెప్టెన్ అయ్యారు. అందులో శ్రీజ రోల్ ఏమీ లేదు, ఆమె జస్ట్ బొమ్మలాగా నిల్చుంది. ఆ టాస్క్లో అద్భుతంగా ఆడి 13 రాడ్స్ తీయించుకున్నది ఎవరు అంటే రాము వాజ్ ద హీరో ఆఫ్ ద టాస్క్. తర్వాత శ్రీజ మళ్ళీ ఆ రెడ్ ఫ్లవర్ అన్నదని, తర్వాత గుండంకులు ఆ టాపిక్, మీరు అలా అనుంటే ఆయన అనకుండా ఉండేవాడు కదా, అంటే యాక్షన్కి రియాక్షన్, నాకు అలాగే అనిపించింది, మీలాంటి ఫేక్ పీపుల్ మధ్యలో ఉండాలని నాకు లేదు అని అంటారు, మరి ఎవరు ఉండమంటున్నారు, వెళ్ళిపోండి, ప్రతిసారి క్విట్ అంటారు, ఎందుకు ఉండమంటున్నారు, వెళ్ళిపోండి అంటే పంపించమని చెప్పండి, దమ్ముంటే పంపించమని చెప్పండి అంటున్నాడు. అంటే ఎవరు పంపించాలి? బిగ్ బాసా? అంటే బిగ్ బాస్కి దమ్ము లేదు నన్ను ఉంచుకుంటున్నాడు అన్నట్టు ఆయన ఉద్దేశం. అదే విషయం అక్కడ పక్కనున్న రీతు మిగిలిన కంటెస్టెంట్స్ కూడా అంటారు, అంటే బిగ్ బాస్కి దమ్ము లేదా అని. నేను ఎలిమినేట్ అయిపోతా అంటే మీకు ప్రాబ్లం ఏంటి అంటాడు. అరే నువ్వు ఎలిమినేట్ అయిపోతా అంటే నీకు అర్హత లేదన్నట్టే కదా, ఆ పాయింట్ చెప్పి నిన్ను నామినేట్ చేసే అర్హత వాళ్ళకి ఉంటుంది కదా. ఆ చిన్న లాజిక్ మర్చిపోతే ఎట్లా అండి హరీష్ గారు? సో ఫైనల్గా బిగ్ బాస్ మళ్ళీ క్యాప్టెన్కి ఒక అధికారం ఇచ్చి
డైరెక్ట్గా ఒకరిని నామినేట్ చేయొచ్చు అంటే అందరూ శ్రీజాను చేస్తుందేమో అనుకున్నారు. ఇక్కడే సంజన గారు చాలా డిఫరెంట్గా ఆలోచిస్తారు. శ్రీజ హెల్ప్ కూడా ఉంది కదా ఈమె కెప్టెన్ అవ్వడంలో. ఇప్పుడు ఆమెని నామినేట్ చేస్తే, ఆ అధికారంతో తనని నామినేట్ చేస్తే ఆడియన్స్ తనని తప్పు అనుకుంటారు. కాబట్టి ఆమె చేయలేదు. సుమన్ శెట్టి గారిని చేసింది. ఆమె చెప్పిన పాయింట్ ఏంటంటే, నేను ఏడుస్తున్న టైంలో మీరు నన్ను ఉద్దేశించి మేము 9 మెంబర్స్‌మి కాదు 8 మెంబర్స్‌మే అన్నారు. నాకు అది చాలా బాధ అనిపించింది. కానీ మీరు ఎప్పుడూ వచ్చి సారీ కూడా చెప్పలేదు అని అంటే, ఆయన అన్న మాట ఏంటంటే, అంతమంది నేను మిమ్మల్ని డైరెక్ట్‌గా దొంగ అంటుంటే మీరేం అనలేదు కానీ నన్ను తప్పుపడుతున్నారు. అయినా నేను మీ పేరు చెప్పానా? 9 మంది కాదు 8 మంది అంటే అందులో నన్ను నేను తగ్గించుకోవచ్చు కదా అంటాడు. ఒక పెద్ద ఇష్యూ జరిగిన తర్వాత ఆయన ఆ మాట అంటే అది సంజన గారికి సంబంధించి అవుతుందా? లేకపోతే తనని తాను ఉద్దేశించి అనుకున్న మాట అవుతుందా? ఇక్కడ కాసేపు ఆయన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. రాయించుకుంటానని కాసేపు, రాయించుకోనని కాసేపు. సరే మొత్తానికి నామినేషన్ అయిపోయింది. సింగిల్ నామినేషన్స్ని కన్సిడర్ చేయనట్టుంది బిగ్ బాస్. మొత్తానికి 7 మెంబర్స్ నామినేషన్స్లోకి వచ్చారు. 5 మెంబర్స్ ఓనర్స్ టీం నుండి, 2 మెంబర్స్ టెనెంట్స్ టీం నుండి. మరి ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. ఇది బిగ్ బాస్ ఎపిసోడ్ 10 మీద నా రివ్యూ. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.